హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ కట్టడాలు అంతు చూస్తోంది. సామాన్యుడైన విఐపీ అయినా అందరికీ ఒకే రూల్ అంటూ యమ దూకుడు మీదుంది. నిన్న సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసిన హైడ్రా ఇవాళ కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. అక్రమ నిర్మాణాలను గుర్తించడం, ఆ వెంటనే కూల్చివేయడం చకచకా జరిగిపోతున్నాయి. ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు 18 చోట్ల కూల్చివేతలు జరిగాయి. చెరువులు, నాలాలకు ఆనుకుని 43 ఎకరాల స్ట్రక్చర్ను తొలగించారు హైడ్రా అధికారులు. ఇక తుమ్మిడికుంటలో 4.9 ఎకరాల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసినట్టు ప్రకటించారు. గండిపేట చెరువులో మొత్తం 15 ఎకరాల ఆక్రమణలు తొలగించినట్టు స్టేటస్ రిపోర్ట్ ద్వారా స్పష్టం చేశారు హైడ్రా అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిగాయి. ఇంకా హిట్ లిస్ట్ లో ఏ ప్రాంతాలున్నాయి? ఇంకా ఎన్ని కూల్చివేతలు జరగబోతున్నాయి? ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా ఆపరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఒక్క హైదరాబాద్ మహానగరమే కాకుండా టోటల్గా నేషనల్ వ్యాప్తంగా నేషనల్ మీడియా కూడా హైదరాబాద్ మీద ఫోకస్ చేసిన పరిస్థితి ఉందంటే హైడ్రా యాక్షన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వరుసగా గత వారం రోజులుగా ఇటు రాజకీయంగా కావచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా స్థానికంగా కూడా రచ్చ జరుగుతుంది హైడ్రా ఆపరేషన్. మొత్తం మీద 10% విపక్షాలు విమర్శిస్తుంటే 90% ప్రజలు హైదరాబాదీలు మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత చెరువులను ఎవరైతే చెరువులను కబ్జా చేసింటారో కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తించే విధంగా హైడ్రా యాక్షన్ ఉందని అంటున్నారు. వరుసగా గత వారం 10 రోజులుగా చూసుకుంటే గాజుల రామారంలో చెరువులో కబ్జా చేసినటువంటి 54 చెరువులు కూల్చేశారు. ఆ వరుస పెట్టి అదేవిధంగా పరంపర కొనసాగిస్తూ వచ్చారు. రాజేంద్ర నగర్లో చూసుకుంటే దాదాపు 13 మల్టీఫోర్ బిల్డింగ్లను కూల్చివేసిన తర్వాత ఎమ్మెల్యేను కూడా అక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. తర్వాత నందిని హిల్స్ సంబంధించిన ఇక్కడ గురు బ్రహ్మనగర్ కాలనీలో 17 నిర్మాణాలను కూల్చివేస్తే అక్కడ ఖైరతాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేంద్రతో పాటు అడ్డుకున్నారని, నాగేంద్రతో పాటు మరో 2 పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విధంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది హైడ్రా. అయితే తాజాగా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్, సినిమా హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ మొత్తం కూడా కుప్పకూల్చేశారు. ఇది ఇక్కడ తంగిడికుంట చెరువులో 3.30 గుంటల విస్తీర్ణంలో మొత్తం కూడా సినీ హీరో నాగార్జున ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని మొత్తం కూడా ఆ నిర్మాణాలు కూల్చివేసిన తర్వాత హైడ్రా యాక్షన్ మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది. మొత్తం ఈ వ్యవహారాన్ని విపక్షాలు కొంత తప్పుపడుతుంటే 90% ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటి వరకు మనకు TV9 దగ్గర మొత్తం కూడా 56 చెరువుల లిస్ట్ శాటిలైట్ మ్యాప్ ఎంత మేర కబ్జా అయ్యారు, ఎంతవరకు గతంలో 40 సంవత్సరాల కిందట హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి చెరువుల పరిస్థితి విధంగా TV9 ఎక్స్క్లూజివ్గా మనకు TV9 ప్రేక్షకులకు అందించింది. అయితే ఇప్పటి వరకు కేవలం 40%లో కేవలం 16% మిగిలింది. మిగతా 24% చెరువులు కబ్జాకు గురైన లిస్ట్ మొత్తం వచ్చింది. అయితే ఈ ఒక్క హైడ్రా దగ్గర ఉన్న డీటెయిల్ TV9 చేతిలోకి వచ్చిన ఎక్స్క్లూజివ్ మీకు వివరించడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా హైదరాబాద్ వ్యాప్తంగా 600 చెరువులకు సంబంధించిన లిస్ట్ రెడీ అయింది హైడ్రా దగ్గర. ఇదే కాకుండా HMDA దగ్గర 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం పూర్తి సర్వే చేసిన డీటెయిల్ రిపోర్టు దాదాపు 2400 చెరువుల లిస్ట్ రెడీ అయింది. ఈ 2400 చెరువులను మొత్తం అటాక్ చేస్తే మాత్రం కొన్ని వేల ఎకరాలు కబ్జా గురైనటువంటి చెరువుల ఆస్తులను పరిరక్షించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు హైడ్రా మొత్తం కూడా 18 ప్రాంతాల్లో మొత్తం అటాకులు చేసి కుప్పకూలిస్తే చెరువులను కబ్జా చేసిన నిర్మాణాలు బడా బిల్డింగ్లు, ఈవెన్ సినిమా హీరో నాగార్జునతో సహా కుప్పకూలిస్తే ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా సాగబోతున్నాయి, నెక్స్ట్ ఆపరేషన్ ఎలా ఉండబోతుంది అన్నది మొత్తం కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం హాట్గా మారింది. అయితే ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేసిన ప్రాంతాల్లో 43 ఎకరాల 94 సెంట్లను మొత్తం కూడా ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. కేవలం హీరో నాగార్జునకు సంబంధించిన 3 ఎకరాల 30 గుంటలు మాత్రం హైకోర్టు స్టేజ్ ఇచ్చిన కారణంగా అది స్టాప్ చేసింది. అయితే ఈ లెక్కన చూసుకుంటే యావరేజ్గా హైదరాబాద్ మహానగరంలో ఏ ప్రాంతంలో వెళ్ళినా తక్కువ వేసుకున్నా కానీ ఎకరా 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల విలువ పలుకుతుంది. ఈ నేపథ్యంలో యావరేజ్గా 50 కోట్ల రూపాయలు ఎకరా వేసుకున్నా ఇప్పటి వరకు హైడ్రా సీఎంకు సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే 44 ఎకరాలు యావరేజ్గా వేసుకున్న దాదాపు 2200 కోట్ల ఆస్తులను పరిరక్షించినట్టుగా చెప్తుంది. ఈ మొత్తం వ్యవహారం ఇలా ఉంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత బడా బాబులున్నా సరే, ఏ పార్టీ అయినా సరే వారి భర్తం పట్టి తీరుతాం, చెరువులను చేరబట్టిన వారిని అంతం వారి కథ చూస్తామంటున్నారు. గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. దీన్ని విపక్షాలు తప్పుపట్టే విధంగా విమర్శలు చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాటిని లెక్క చేయమని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే చెప్పారో గీతలో అదే సారాంశం దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని గట్టిగా చెప్తున్న నేపథ్యం. మరోవైపు హైడ్రా యాక్షన్ని స్వాగతిస్తూ ప్రజలు గండిపేట చెరువులో మొత్తం కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా ప్రజలు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, స్థానిక ప్రజలు, కాలనీ వాసులందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ హైడ్రా ఫర్ వాకింగ్ అంటూ వాకింగ్ ఫర్ హైడ్రా అంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. హైడ్రా యాక్షన్ల పట్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మొత్తం మీద హైడ్రా యాక్షన్ మాత్రం హాట్ టాపిక్గా ఒక హైదరాబాదే కాదు నేషనల్ వ్యాప్తంగా కూడా రచ్చరచ్చగా మారింది. మొత్తం మీద ప్రజలైతే స్వాగతిస్తున్నారు హైడ్రా ఆపరేషన్. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.